ఈ లోకంలో చాలామంది చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు. వారు కళ్ళతో చూస్తున్నారు కానీ సత్యాన్ని గ్రహించలేరు. ఎందుకంటే వారి ఆత్మీయ కన్నులు మూసుకుపోయాయి. మనిషి పాపంలో పడిపోయినప్పుడు అతని ఆత్మీయ కన్నులు మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచపు వెలుగును కాదు గాని దేవుని సత్యాన్ని చూడలేకపోతాడు. యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చినది అందులైన మన కన్నులు తెరవడానికే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక పుట్టి గుడ్డివాడిని చూస్తాము. యేసు అతని కళ్ళపై మట్టి పెట్టి పోయి సీలోయమను కోనేటిలో కడుగుకొనుమని చెప్పాడు. అతడలా చేసినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. ఇది కేవలం శరీర దృష్టికి కాక ఆత్మీయ దృష్టికి కూడా సూచన. మనలో చాలా మందిని ఈ లోకపు తాత్కాలిక విషయాలను మాత్రమే చూస్తూ దేవుని సత్యము, దేవుని చిత్తము, దేవుని ప్రేమను చూడలేకపోతున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్పారంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగియుండును అని చెప్పారు. యేసు మన జీవితాలకు అదే చేస్తున్నారు. మనం ఆయన వాక్యానికి విధేయులమైతే మన హృదయపు అంధకారం తొలగి సత్యం మనలో ప్రకాశిస్తుంది. ఈ రోజు నీవు ఇలా ప్రార్థన చేయగలవా? ప్రభువా, నా కన్నులు తెరిచి నీ సత్యమును చూడనీయుము. అప్పుడు మన జీవితంలో నిజమైన మార్పు వస్తుంది. మన కళ్ళలో వెలుగు, మన హృదయంలో శాంతి, మన జీవితంలో సంతోషం కలుగుతుంది. అంధకారంలో కాక యేసు వాక్యమనే వెలుగులో నడవండి. యేసు మీ కన్నులు తప్పక తెరుస్తాడు. మరిన్ని వీడియోలు పొంది అనేక మందికి మేలు కలుగునట్లు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన రక్షకుడైన యేసు ప్రభువు కృప మనందరికీ తోడయుండునుగాక.